ఏ అన్నయ్య? సురేష్ సురేష్ కొండేటి గారండి. ఏ అన్న? ఓకార్ అన్న. నాకు అందరూ అన్నలే. నేను దాని గురించి కాదు, డెఫినెట్గా నేను ఏది చేస్తున్నా, నాట్ ఓన్లీ మూవీస్, నేను లైఫ్లో ఏ అడిగేస్తున్నా కూడా నాకు చాలాసార్లు చెప్పాను, నాకు అన్నయ్య అయినా ఫాదర్ అయినా ఆయనే కాబట్టి ఆయన అడగకుండా నేనేం చేయను. డెఫినెట్గా అన్న ఇలా అనుకుంటున్నాను అన్న అంటే ఆయన గో హెడ్ అంటారు, డెఫినెట్గా బాగుంది అంటే ఆయన ఎప్పుడు కాదంటారు. నాకు కెరియర్కి అది ఎలా ఉంటుందని చెప్పి ఆలోచిస్తారు. మీరు అన్ని విషయాలు మీ ఫ్రెండ్ తమన్తో షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. అవును. ఈ సినిమా అంటే మీ సినిమా బ్యాక్గ్రౌండ్ విషయం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంబంధించి కానీ అట్లాగా దీని గురించి డిస్కషన్ వచ్చిన తమన్ ఏమన్నాడు, అలాగే భవిష్యత్తులో టైము టీజర్ ఇలా కట్ చేయబోతున్నానని చెప్పి చూపించేద్దాం మనకి, ఇలా 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 ఉందని. నేను తన ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందని నాకు ఉంటుంది కదా, తను ఏం చెప్తాడంటే తను అన్నిసార్లు చూసి ఇక్కడ అదే చెప్తున్నాడు. చూడంగానే ఫస్ట్ తను చూడంగానే అదిరిపోయిందిరా, ఎంత ఖర్చు పెట్టారు, ఇంత బాగుంది, చాలా బాగుందిరా అనగానే ఆర్ఆర్ అప్పుడే ఆర్ఆర్ అవుతుంది. ఆర్ఆర్ చూపించగానే ఆర్ఆర్ వర్షన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే తను స్పెషలిస్ట్, అందులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, తనకు అన్నీ తెలుసు కదా. నేను ఏదున్నా కూడా ఏ మూవీని చూపిస్తుంటా, అసలు ఎక్కడ కూడా ఏదో కూడా చాలా బాగుంది, ఏదన్నా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా వచ్చి మన స్టూడియో వాడుకోమంటాడు. ఆ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. మీ ఇద్దరు కాంబినేషన్ సినిమా ఎప్పుడు చేసేద్దాం? రాజుగారి గది 4 చేసేద్దాం. రాజుగారి గది 4 అంటే జరుగుతున్నాయి. రాజుగారి గది 4 చేద్దామని ప్లాన్. తనతో కలిసి మీరు వెళ్ళినప్పుడల్లా మీరు అందరికీ పులిహార కలుపుతారంట కదా, ఏంటి దాని సీక్రెట్? పులిహార తింటాం మేము, కలపమన్నా తింటాం పులిహార. గుడికి వెళ్తాం కదా, ప్రసాదం ఇస్తారు పులిహార, అక్కడ తింటాం అనమాట.